హల్లెలూయా. అందరి కళ్ళు మూసుకొని దేవునికి ఆనందం. మహిమగల దేవానికి స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. సయానికి వందనాలు వందనాలు వందనాలు. కృపగల తండ్రికి స్తోత్రం స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వేస్తున్న శక్తి గల గాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మాగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వేస్తున్నారు, శక్తి గల మాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మాగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. హల్లెలూయా వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వేస్తున్నాయి, శక్తి గల మాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మాగాలి. అగ్ని నాలుకలు దిగుతున్నాయి, ఇక్కడ నూతన శక్తి పొందుతున్నది. అగ్ని నాలుకలు దిగుతున్నాయి, ఇక్కడ నూతన శక్తి పొందుతున్నది. అద్భుతం జరుగుతున్నది, దయాలు పరిగెడుతున్నవి. అద్భుతం జరుగుతున్నది, దయాలు పరిగెడుతున్నవి. వీస్తుంది 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 ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వేస్తున్నాయి, శక్తి గల మాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మాగాలి. అభిషేకం దిగుతుంది, అగ్ని జ్వాలలు వేస్తున్నాయి, శక్తి గల మాగాలి. జనములు లేవాలి, ఉజ్జీవం రావాలి, ఆత్మ మాగాలి. వీస్తుంది వీస్తుంది ఆత్మ గాలి, వీస్తుంది అగ్ని సుడి గాలి. 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 అజరేయుడా నా యేసయ్యా, ఎన్ని యుగాలకైనా
ఆరాజ దైవము నీవేనని గలమెత్తి నీకించినే చాటెదా నజరేయుడా యేసయ్యా ఎన్ని యుగాలకైనా నీవేనని గలమెత్తి నీకించినే చాటెదా నజరేయుడా యేసయ్యా ఆరాధించడానికి దేవుడు మనకి భాగ్యం ఇచ్చారు. ఆయన
హల్లెలూయా. నీ సింహాసనమాయెనా నీ సింహాసనమాయెనా నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా సియోనులో నిన్ను చూడాలని ఆశతో ఉన్నాను నా యేసయ్యా. నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం, నీకే వందనం. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుకోనయ్యా. పాడదాం అందరం. నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా, 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 యేసయ్యా. పాడదామా. యేసయ్యా, 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 యేసయ్యా. నన్ను గమనించినావా, నన్ను నడిపించినావా. యేసయ్యా, నన్ను గమనించినావా. అందరం స్వరమెత్తి యేసయ్యను పిలుద్దామా. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. ఆరాధ్య దైవము నీవేనని, ఆరాధ్య దైవము నీవేనని. ఓ గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి నీ కీర్తిని. మళ్ళీ ఆరాధ్య దైవము, ఆరాధ్య దైవము నీవేనని. యేసయ్యా, ఓహో గలమెత్తి నీ కీర్తినే చాటెదా, గలమెత్తి. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. యేసయ్యా నా ప్రాణమా, ఘనమైన స్తుతిగానమా. అద్భుతమైన నీ ఆదరణే, ఆశ్రయమైన నీ సంరక్షణయే. అద్భుతమైన
హల్లెలూయా 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 హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి దేవాది దేవుని మహింపడదాం. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా 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 హల్లెలూయా. ఓరుగాలులు వీచగా తుఫానులే చెలరేగగా మాట మాత్రం సెలవీయగా నిమ్మలమాయెనుగా. తుఫానులే చెలరేగగా మాట మాత్రం సెలవీయగ నిమ్మలమాయెనుగా. యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే మళ్ళీ మాట. యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ, యేసే నిరక్షణ, యేసే నిరీక్షణ. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, గుండెలో గాయమైనదా, ఇక అది ఉండబోగా. కళ్ళల్లో కన్నీరెందుకు, గుండెల్లో దిగులెందుకు, ఇక నీవు కలత చెందకు. నెమ్మది లేకున్నదా, ఓ గుండెల్లో గాయమైనదా, ఇక అది ఉండబోగా. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం గురుతులే నీవు. తల్లడిల్లే తల్లి కన్న మించి ప్రేమించి తను తీరే వరకు నన్ను విడువలేనంది. పాడదమా. తల్లడిల్లే తల్లి కన్న మించి ప్రేమించి తను తీరే వరకు నన్ను విడువలేనంది. అది గాయపరచిన వేళలో కన్నీరు కార్చిన ప్రేమగా నులివెచ్చనైనా ఒడికి చేర్చి ఆదరించిన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన ఈ అమరమైన ప్రేమయే నీ గుండెలో నన్ను చేర్చిన ఈ అమరమైన ప్రేమయే. ఊహ కందని ప్రేమలోని భావమే నీవు, హృదయమందు పరవశించు గానమే నీవు. మనసు నిండిన రమ్యమైన గమ్యమే నీవు, మరపురాని కలల సౌధం
చెప్పులు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. గట్టిగా చప్పలు కొడుతూ యేసయ్యా మా కోసం ఈ భూలోకానికి వచ్చి ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాల్లో పడి మా కోసము ప్రాణాన్ని అర్పించి మా కోసము తిరిగి లేచిన దేవా సజీవుడని యేసయ్యా. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరము చేతుల పైకెత్తి అందరము హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రములు దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. ఇంతవరకు స్వరమెత్తి నా బ్రతుకు ఈ ఏప్రిల్ నెల 20వ తారీఖు వరకు దేవుడు మనల్ని కాచి కాపాడుతున్నందుకు నీవు చేసిన మేలకై లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. లెక్కించలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నే పాడెదను. అవును, ఎన్నో సమస్యల్లో ఎన్నో కష్టాల్లో పడిపోతున్నాం. నాకెవరున్నారు, నాకే తోడుంది అని మనం బాధపడుతున్న వేళలో యేసయ్య మన పక్షానుండి యేసయ్య మన పక్షాన తీర్పు తీర్చి దేవుడు ఎన్నో శ్రమలో ఉంటున్న నిన్ను, అనారోగ్యంలో హాస్పిటల్లో బ్రతుకుతున్న నిన్ను ఈరోజు లేవనెత్తి దేవుడు ఒక ఆయుష్నిచ్చి ఒక ఆరోగ్యకరమైన ఒక మంచి వ్యక్తిగా నిన్ను మార్చి ఆయన సన్నిధిలో ప్రభుని నిలబెట్టాడు. ఏమిచ్చి ఆయన రుణమును మనం తీర్చగలుగుతాము? సజీవులే ఆయన మహింపరుస్తారన్న రీతిగా మనలో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు సజీవులున్న గుంపులో దేవుడు నిలబెట్టాడు. ఆయన సజీవుడే, మనల్ని కూడా దేవుడు సజీవులుగా ఉంచినందుకు మౌనంగా ఉన్న ద్వారా దేవుడికి ఏమీ చెల్లింపలేము. కానీ మన స్తుతి చెల్లించడం ద్వారా మన స్తుతులనే ఒక ధూపముగా దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ స్తుతుల మూలమున దేవుడు ఒక దుర్గమును స్థాపించి ఆయన దాని మీద ఆసీనుడై కూర్చొని తన 2 చేతులు చాపి నిన్ను దీవించగలుగుతాడంట. కాబట్టి ప్రేరేపణ అన్నది ప్రతి ఒక్కరిలోని దేవుడు రెప్పిస్తూ ఉంటాడు. కానీ మనల్ని సాతానుగోడు ప్రార్థించకుండా దేవుని స్తుతి చెల్లించకుండా నీ నోటిని మౌనంగా ఉంచేస్తాడు. దేవుడైతే ఒకటే మాట చెప్పాడు, నీ నోటిని బాగుగా తెరువు, దానిని నేను నింపేదని అన్నాడు ప్రభు. దేనితో నిండుపడుతుంది నీ నోరు? లోకపు మాటల్లోనా? లోకపు తలంపుల కోసమా? లోకంలో ఉన్న వారి కోసమా? అయితే ఈరోజు దేవుడిని నిలబెట్టింది ఎందుకంటే ఆయనను మహిమపరచడానికి మాత్రమే. ఎవరినైనా దేవుడు ప్రేరేపిస్తున్నాడా? అవును, నా దేవుడు నన్ను ఎంతవరకు నించోబెట్టాడు, నా కుటుంబం ఉందంటే ఎంతవరకు దేవుడు చూపుతున్న కృపే అని ఎవరికైనా ప్రేరేపణ ఉంటే చిన్న స్తుతి ప్రార్థన చేసి ప్రభుని మహిమపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. ఆమేన్. హల్లెలూయా. కూర్చో.
అమ్మ లోనకి వచ్చేయండి, ఇంకా లోనకి వచ్చేయండి, దగ్గరికి వచ్చేయండి, దగ్గరికి వచ్చేయండి, దగ్గరికి వచ్చి కూర్చో. కూర్చోండి అమ్మ, కూర్చోండి. మంచిది. దేవుడి నామాన్ని బట్టి మీ అందరికి వందనాలు తెలియజేసుకుంటున్నాము. ఆలస్యంగా వచ్చినా లేటెస్ట్గా వచ్చారు, బాగుంది. ఆలస్యము నిర్లక్ష్యం చేయకూడదు, ఆసక్తి చూపించాలి. ఆలస్యం అమృతం విషయం అంట. ఆలస్యం చేసిన యాషావు ఆశీర్వాదాన్ని కోల్పోయాడని అది చెప్పినా మనం ఆశీర్వాదాన్నే మనం కోరుకుంటామా, ఆలస్యాన్ని కోరుకుంటామండి. చాలా మంచిదండి. సమయం చాలా అయింది. మొన్నటి దినాన చాలా చక్కగా శుక్రవారం నాడు గుడ్ ఫ్రైడే మనం ఇక్కడ ప్రార్థన నడుపుకోవడానికి మంచి అవకాశం. ఒక్కొక్కరు ఒక్కొక్క మాటను తీసుకొని దేవుని సన్నిధిలో వాడబడ్డారు. మనం విన్నాము. వినుట వలన విశ్వాసం కలుగుతుందంట. మనకు మంచి భాగ్యం. అది నిన్నటి దినాన మా ఫ్యామిలీతో కలిసి మంచి ఉజ్జీవమైన డే. లోనికి వచ్చి కొంచెం చోటు ఇచ్చేయండి అమ్మ. అలాగే ఇచ్చి అక్కడే కూర్చుంది. అలా కూర్చుంది. ఆ కుర్చీ వచ్చాను, లోనికి వచ్చాను. ఇప్పుడు అక్కడ కూర్చుంటే ఇదంతా ఖాళీగా ఉంటే అలా పారిపోదామన్నా ఏంటా? కాలు బాగాలేదా? అవునా? బాగా అయిపోయిందన్నా మళ్ళీ అలాగా నాకేం అవ్వలేదని ప్రార్థన పెట్టుకున్నా.